చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 8.5 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేవి ఇంకా అమలు చేయలేదు. జస్ట్ పింఛన్ 1000 రూపాయలు అండ్ ఆ గ్యాస్ ఒక సిలిండర్ ఇస్తామంటూ ఉన్నారు, కానీ దాని చుట్టూ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రజల నుంచి చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి టు ఓవర్కమ్. మిగతా అమ్మఒడి ఈ ఇయర్ పోయినట్లే. ఏ సంక్షేమ పథకమైనా కనుక 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు ఎక్కడికి పోయి 1500, 50 ఏళ్ళకి బీసీలకు పింఛన్ ఎక్కడికి పోయి, నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయి, మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఉచిత బస్సు ఏమైపోయి చాలా ఉన్నాయి. పోనీ ప్రభుత్వం అమలు చేసే ఈ విషయాల్లోనైనా, ఇప్పుడు గ్యాస్ రిలేటెడ్ ఉంది, ఈ ఇష్యూలనైనా కనుక ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ప్రభుత్వం ఒక సర్వే చేసిందట. ఆ సర్వేను బేస్ చేసుకొని తాజాగా ముఖ్యమంత్రి గారు అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తున్నాం, దాని మీద జనాల అభిప్రాయం ఎలా ఉంది, పారిశుద్ధ్యం రిలేటెడ్ అయినా అండ్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఈ విషయంలోనైనా అంటే ఆర్టీసీ సేవలు రిలేటెడ్ అయినా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది అనే దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ మీద సమీక్ష చేస్తే అంతా డొల్లనే ఫుల్ వ్యతిరేకత కనిపిస్తుంది అని చెప్పి అధికారులే ముఖ్యమంత్రి గారికి చెప్పే పరిస్థితి. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా అవును, ఆ విధమైన నివేదికలు ఉన్నాయి, మీరు ఓవర్కమ్ చేయాలి, డెఫినెట్లీ ప్రజలకు మంచి చేయాలి మనం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారట. ఈ గ్యాస్ సిలిండర్ ఉంది, వాళ్ళకేమో మనం సబ్సిడీ కింద ఇస్తామన్నాం, ఆ సబ్సిడీ జమ కాలేదు, జనాలు తిడుతూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ ఆర్టీసీకి సంబంధించి బస్సులు టైంకి రావట్లేదు అని, బస్ స్టాండ్లో కూర్చోడానికి కుర్చీలు లేవు, సరిగ్గా లేవు అని, అండ్ టాయిలెట్ల నిర్వహణ బాగోలేదు అని ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుందాం. గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు ఆ డెలివరీ ఏజెన్సీ తరపున వాళ్ళు ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే పోతారో డెలివరీ ఏజెన్సీ వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు అడుగుతున్నారు అని, ఆ ఏజెన్సీలు సరిగ్గా సర్వీస్ చేయట్లేదు అని, రకరకాల అన్ని సమస్యలే ఏకరుగట. మొత్తం మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. సంబంధిత కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఫైనల్గా ఆదేశాలు అయితే జారీ చేశారు. చాలా వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. ఆ విషయం ప్రభుత్వ పెద్దలకు కూడా చేరింది. మరి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు, ఎప్పటికి ఓవర్కమ్ చేసుకుంటారు, అసలు ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారు? ఒకసారి ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది అంటే దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడం అంత ఈజీ కాదు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ తెలియకుండా ఏమీ లేవు, కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి వైఫల్యాలు, ఓవరాల్గా మేనేజ్ చేయలేకపోతూ ఉన్నారు. అదైతే జనానికి కూడా అర్థమవుతూ ఉంది.